శాఖ మీద పెద్దగా ఫోకస్ ఏమన్నా పెట్టట్లేదా, ఎలా చూడాలి? పాలన మీద పట్టుంటే క్రిందటిసారి పుష్కరాలు అప్పుడు ఎట్లా తొక్కిసలాట జరుగుతుందండి. సక్సెస్ అయితే మాది, ఫెయిల్ అయితే అధికారులది. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ పాలసీ. అంతే. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది నేను చెప్పాను 2004 ముందు బాబు శబాష్, అడ్మినిస్ట్రేషన్ ప్రతి స్టెప్ కమాండ్ ఉంది. 2014లోనే మిస్ అయిపోయింది. 2019లో చేతిలో ఏమీ లేదు, కాగితాలు తప్పించి. ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం నడుస్తుంది. మామూలు ఇష్టారాజ్యం కాదు, విచ్చలవిడితనం నడుస్తుంది. ఆ విచ్చలవిడితనానికి పరాకాష్టే ప్రతి పని కూడా. అంటే ఇటువంటి వాటి మీద ఇంకా యాక్షన్ ఉండదా? ఏదో 25 లక్షలు ఇచ్చేసాం పరిహారం, ఒక ఉద్యోగం ఇచ్చేసాం అంటే సరిపోద్దా? ఏదో నలుగురు సస్పెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఉద్యోగుల్లో తీసుకుంటారు. మళ్ళీ దీని మీద కమిటీ వేస్తారేమో. అదే వైసీపీ టైం అయ్యి ఉంటే కనుక కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అదే కదా, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కానీ ఇంకొక టాపిక్ సార్, ఇందులో కేంద్ర ప్రభుత్వం దేవాలయాలకు ఇస్తున్న ఈ పథకాలకు సంబంధించి పర్యవేక్షించాల్సిన బాధ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అన్న వెనకపడుతుందా, పట్టించుకోవట్లేదు? ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే వాళ్ళు అసలు ప్రభుత్వంలో భాగస్వాములను వాళ్ళే మర్చిపోయారు. జాతీయ స్థాయి పార్టీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి మనం ఎందుకు ఇన్వాల్వ్ కావడం, చంద్రబాబు గారికి ఇబ్బంది ఎందుకని వాళ్ళు వదిలేశారు. బాబు గారికి ఇబ్బంది అని వాళ్ళు వదిలేశారు కాబట్టి బాబు గారితో మనం ఎందుకు లేని వీళ్ళు వదిలేశారు. అంటే ఆలయాల అభివృద్ధి వేరే సెంటిమెంట్ ఉండేటటువంటి బీజేపీకి సంబంధించిన నాయకులే పదవుల కోసం చంద్రబాబు గారిని పొగుడుతా కూర్చుంటుంటే ఇంకేముంటది అక్కడ. ఒరిజినల్ బీజేపీ అనేటటువంటి వాళ్ళే నోరు మెదపలా నిన్న ఎవడన్నా మాట్లాడతాడేమో అని చూసా. అదే కదా పోయింది అదంతా. ఇక ఆలయాల అభివృద్ధి కోసం స్కీమ్ తీసుకొచ్చి మొత్తం ఇన్ని నిర్మాణాలు చేపడుతుంటే టెండర్ల పేరుతో ఇలా దోచేసుకుని నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడమేనా వాళ్ళు చేసేది?